మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో భూమి కింద ఉన్నవారు గురించి మాట్లాడతారు. సో భూమి కింద ఉన్నవారు అంటే ఎవరు, భూమి క్రింద ఉన్నవి అంటే ఏమిటి, ఈ విషయాన్ని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి ఆ ప్రశ్నకు ఈ వీడియో ద్వారా నేను సమాధానం ఇస్తున్నాను, పూర్తిగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 2 వాక్యాలు చూస్తున్నప్పుడు, అందుచేత పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు అనే వాక్యం కనబడుద్ది. ఈ వాక్యంలో భూమి కింద ఉన్నవి అనే పదానికి సంబంధించిన లోతైనటువంటి ఆత్మీయ అర్థం గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. భూమి కింద ఉన్న వాటి కోసం బైబిల్ అసలు ఏం చెబుతుంది, వేటి గురించి మాట్లాడుతుంది, అసలు ఎవరు భూమి కింద ఉన్నవాళ్ళు, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ వాక్యం ద్వారా మనం సమాధానాన్ని వెతుకుదాం. పైగా ఈ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుంటే మంచి విషయాలు నేర్చుకోవచ్చు. ఈ వాక్యం మనకి 3 లోకాల గురించి మాట్లాడుతుంది. పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ఇలా 3 లోకాల గురించి 3 కేటగిరీస్గా విభజించి వాక్యం చూపిస్తుంది. సో ఈ 3 రంగాలు, 3 కేటగిరీస్ కూడా ఏంటో మనం చూడాలి. ఇది కేవలం ఫిలిప్పీ పత్రికలో మాత్రమే కాదు, నిర్గమాకాండంలో కూడా ఉంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల అందే గాని దేని రూపమైనను చేయకూడదు. ఇక్కడ కూడా ఆకాశము భూమి, భూమి కింద అని మాట్లాడతారు. అంతేకాదు ప్రకటన గ్రంథంలో కూడా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే ఆకాశంలో గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఆ గ్రంథం తెరవడానికి, దానిలో ఏదైనా చూడడానికి శక్తిగల వారు ఎవరూ లేకపోయేను అని మాట్లాడతారు. సో ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఆకాశము భూమి, భూమి కింద అని మాట్లాడతారు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాల్లో కూడా అంతే. పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు అని మాట్లాడతారు. అలా వాక్యంలో విభజించి 3 లోకాలుగా 3 కేటగిరీస్ని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. దానిలో మొదటిది ఆకాశమండలం. ఆకాశమండలం అంటే పరలోకం అని కూడా కొన్నిసార్లు రాయబడింది. పరలోకం లేదా ఆకాశమండలం, స్వర్గం ఇలాంటివన్నీ కూడా మొదటి స్థానం. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్స్ అని క్లియర్గా ఉంది, తెలుగు బైబిల్లో పరలోకం అని రాయబడింది. దేవుని నివాస స్థలం, పవిత్ర దేవదూతలు నివసించే స్థలం, ఆరాధించే స్థలం, పరిశుద్ధత కలిగిన, నీతిని నిలబెట్టుకున్న, విముక్తి పొందిన విశ్వాసుల యొక్క ఆత్మలు నివసించే స్థలం కూడా పరలోకమే. అలా పరలోకం అనే లోకం గురించి మాట్లాడాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. రెండవది భూమి. భూమి అందే గాని అని మాట్లాడతారు. సో భూమి గురించి కూడా మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న వారందరినీ రిప్రజెంట్ చేసేటువంటి లోకం ఇది. అందరినీ కూడా కలిపి చెప్పేది. విశ్వాసులు అవిశ్వాసులు కూడా కలిపే ఉంటారు, విముక్తులు అవిముక్తులు కలిపే ఉంటారు. 2 రకాల వ్యక్తులు ఉంటారు. భూమి మీద బ్రతికి ఉండి జీవించేటువంటి వ్యక్తులకు రిప్రజెంటేషన్. ఇక మూడవది భూమి కింద వారి గురించి. సింపుల్గా దీన్ని చెప్పాలంటే భూమి కింద ఎవరు ఉంటారు అంటే డెడ్స్, మృతులుంటారు. భూమి కింద మృతులు రాజ్యం ఉంటుంది. షియోల్ లేదా హాదెస్ అంటాం. పతనమైన దేవదూతలు ఉంటారు, పతనమైన దయ్యపు ఆత్మలు ఉంటాయి. వీరితో పాటు మరణించినటువంటి, విముక్తి చెందని, పరిశుద్ధత లేని, పాపంతో కూడిన చనిపోయినటువంటి ఆత్మలు ఉంటారు. ఆత్మలు నివసించేటువంటి ప్రదేశం కూడా, పాపపు ఆత్మలు నివసించే ప్రదేశం కూడా భూమి కింద ఉండేటువంటి ప్రదేశం. భూమి కిందాన్ని రిప్రజెంట్ చేసే ప్రతి చోట కూడా భూమి లోపల ఏముందో, అంటే భూమి కింద ఏముందో, అలాగే ఆ భూమి విరాలాడుతున్న శూన్యం కింద ఏముందో కూడా మనకు ప్రశ్నార్థకరంగానే ఉంది. అది సైంటిఫికల్గా కూడా అది ఇప్పటి వరకు నిరూపణ కాలేదు. అలాగే బైబిల్ థియాలజీ ప్రకారం కూడా వాటిని కొన్ని కేటగిరీస్గా కూడా మనం చూస్తాం. అయితే ఈ భూమి కింద అనే దాని గురించి మనం బేసిక్గా కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. వాటిని 3 రకాలుగా మనం చూడాలి. భూమి కింద అనేది మొదటిది మృతుల రాజ్యం ఉంటుంది. మృతుల రాజ్యం అంటే షియోల్ లేదా హాదెస్ అనేటువంటి పేర్లతో పిలువబడే మృతుల రాజ్యం. చనిపోయిన ప్రతి ఆత్మ కూడా వెళ్లాల్సిన సమయం అది. అన్ని మృతులు కూడా, అందరూ మృతులు కూడా వెళ్ళేటువంటి స్థలం అది. నీతిమంతులు దుష్టులు 2 రకాల వాళ్ళు వెళ్లాల్సినటువంటి సమయం అది. కానీ అక్కడ దేవుడి నుంచి వేరు చేయబడతారు. ఆదికాండం 37వ అధ్యాయం 35వ వాక్యంలో నేను దుంకంతో షియోల్లో నా కుమారుని దగ్గరకు దిగిపోవాలని ఉంటుంది. కీర్తనలు 88వ కీర్తన 12వ వాక్యంలో పాతాళములో నీ నీతి తెలియనగునా, ఇలాంటి వాక్యాలు కూడా కనపడతాయి. సో మృతుల రాజ్యానికి ప్రతి ఒక్కరూ బందీ కావాల్సిందే. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే విమోచన కలిగించారో, ఆయన మరణ పునరుద్ధానాలతో ఎప్పుడైతే మరణము ముళ్ళును విరిచి జయాన్ని కలిగించారో, ఆయన రక్తంలో కడగబడిన వారు, ఆయన విజయాన్ని పొందుకున్నవారు, ఆయనతో పాటు నీతిమంతులుగా తీర్చబడిన వారు మాత్రమే దీన్ని తప్పించుకోగలరు. వారు మాత్రమే ఈ షియోల్ మృతుల రాజ్యం నుంచి తప్పించుకుని పరదైసు అనేటువంటి ప్రదేశానికి, దేవుని రాజ్యానికి, పరలోకానికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అలా మొదటిది మృతుల రాజ్యం అనేటువంటి షియోల్ అనేటువంటి ప్రదేశం గురించి. ఇక రెండో విషయం, అక్కడ ఎవరు నివసిస్తారు, ఎవరుంటారు అంటే పతనమైన దేవదూతలుంటారు, దయ్యపు ఆత్మశక్తులుంటాయి,
ఆ దయ్యపు ఆత్మశక్తుల వల్ల, పతనమైన దేవదూతల వల్ల ఎవరైతే పీడించబడి, ఎవరైతే వాటికి లొంగి వాటితో సాంగత్యం చేసి వెళ్తారో చనిపోయిన ఆ వారి ఆత్మలు కూడా వారితోనే నివసిస్తాయి. పతనమైన దేవదూతలు ఈ ఫాలెన్ ఏంజల్స్ని బంధించి శిక్షించడానికి కూడా సెపరేట్గా కొన్ని విధానాలు ఉన్నాయి. మొదటిది టాటారస్ అనేటువంటి ప్రదేశం. 2 పేతురు 2వ అధ్యాయము 4వ వాక్యం చూస్తే పాపం చేసిన దేవదూతలను దేవుడు ఆ టాటారస్లోకి పంపించి చీకటి గొలుసులతో బంధించాడని మాట్లాడతారు. యూదాపత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో తమ స్థానం విడిచిన దేవదూతలు నిత్య బంధకాలతో అంధకారంలో ఉంచుతాడు అని. అంటే ఇక్కడ గాఢాంధకారమైనటువంటి ఒక గొప్ప చీకటితో కూడిన టాటారస్ అనేటువంటి ప్రదేశం. ఇదే బంధించబడిన పతనమైన దేవదూతల గురించి మాట్లాడే ఇంకొకటి అగాధం. చీకటి అగాధం గురించి ద అబీస్ అని ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 31వ వాక్యంలో అక్కడ కనిపించేటువంటి ఒక దయ్యం పట్టినవాడు కూడా యేసును అగాధంలోకి పంపించవద్దు అని బ్రతిమాలుకుంటాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1-2 వాక్యాలు కూడా అగాధం యొక్క కీలు దయ్యాల నివాసం అనేది మనకు తెలియచేయబడుతుంది. సో అలా పతనమైనటువంటి ఫాలెన్ ఏంజల్స్కి, దేవదూతలకి, దయ్యపు శక్తులకి కూడా ఒక టాటారస్ ప్లేస్ అనేది, చీకటి శక్తులతో కూడిన అగాధం అనేది వారిని బంధించి, సంఖ్యలతో బంధించి వేధించబడేటువంటి ఒక స్థలం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇక 3వది అవిశ్వాసుల యొక్క ఆత్మలు. పాపంతో కూడిన వారు, అవిశ్వాసులు కూడా చనిపోయిన ఆత్మలు నివసించేటువంటి ప్రాంతంగా కూడా ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వాక్యం నుంచి 31వ వాక్యం వరకు ధనవంతుడు లాజరు ఉపమానాన్ని చూస్తాం. ఆ ఉపమానాన్ని బట్టి అవిశ్వాసంతో ఉన్నవారు, నీతి లేనివారు, పరిశుద్ధత లేనివారు, ఇలాంటి వారందరూ కూడా బంధించబడేటువంటి లోకంగా కూడా ఉంది. మనుషులను భూమి కింద పాతాళంలో బంధించాలి అనే కాన్సెప్ట్ అసలు దేవుని ఉద్దేశం కాదు. అది కేవలం ఈ పడిపోయినటువంటి, చెడిపోయినటువంటి దుష్ట సంబంధమైన దేవదూతల గురించి, దుష్ట సంబంధమైన దూతలు, దయ్యపు శక్తుల గురించి మాత్రమే అది ఏర్పాటు చేయబడి వారికి శిక్ష అనుభవించేటువంటి ఒక కేంద్రంగా చేస్తే, వాటిని అనుసరించి ఈ ఫాలెన్ ఏంజల్స్ కానీ, దయ్యపు శక్తులు కానీ వాటి ప్రభావంతో కానీ, పాపంతో నిండిపోయి పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా, విశ్వాసం లేకుండా ఎవరైతే పడి చెడి ఉంటారో అలాంటి పడిపోయిన, చెడిపోయినటువంటి మనుషుల యొక్క ఆత్మలు నివసించే ప్రదేశం కూడా అదే. అంతటి పాపం మీలో నిండిపోయి దేవుని నుంచి దూరమైతే ఆ దయ్యపు శక్తుల కోసం, ఆ దేవదూతల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిబంధన అగ్నిగుండం అనేది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ హెడేస్ గురించి బైబిల్ ప్రకారం చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి. అయితే సింపుల్గా ఒక మాటలో నేను తెలియజేస్తున్నాను. హెడేస్ అనేది దాదాపు 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి అబ్రహాము రొమ్ము అని పిలువబడేటువంటి స్థలం. అది మంచి వారికి, పరిశుద్ధులకు ఆశ్రయం ఇచ్చేటువంటి స్థలం. దాన్ని చెర అని కూడా అంటారు. తర్వాత వేదన అనుభవించేటువంటి స్థలం. చెడ్డవారికి, వారి యొక్క శిక్షలకు, వారి యొక్క పాపాన్ని బట్టి నరక యాతన అనుభవించేటువంటి స్థలం. అది వేదన స్థలం, షియోల్ అంటారు. సో ఈ రెండూ కాకుండా మధ్యలో గొప్ప అగాధం ఉంటుంది, చీకటి అగాధం. ఇది ఇంకా భయంకరమైంది. దీనిలోనే ఆ పడిపోయిన దేవదూతలు, దయ్యపు శక్తులన్నీ కూడా బంధించబడి నరకయాతన అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని ఆ యొక్క చీకటి అగాధంలో మనం చూస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వాక్యంలో అతడు హేడేస్ అనేటువంటి ప్రాంతంలో వేదన పడి కన్నులెత్తి చూశాడు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. ఇలా ఈ 3 లోకాల గురించి, ముఖ్యంగా భూమి కింద అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవచ్చు. అలా భూమి కింద ఎందుకు వ్రాయబడింది అంటే, భూమి కింద ఉన్నవారి సంగతి తెలియాలి. భూమి కింద ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, పరలోకంలో ఉన్నవారు కానీ, ముగ్గురు గురించి ఎందుకు ప్రస్తావించారు అంటే, అద్భుతమైనటువంటి సంఘటనను ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి మాట అది. ఆ వాక్యాన్ని చక్కగా క్లియర్గా చూస్తే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. ప్రతి మోకాలు నా నామమున వంగుతుంది, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది అని మాట్లాడతారు. సో పౌలు ఈ భవిష్యవాణిని యేసుక్రీస్తు వారికి వర్తింపచేసి యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని అక్కడ స్థాపించాడు. అందుకే 3 రంగాలపై కూడా యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణ అధికారాన్ని గుర్తు చేశాడు. యేసుక్రీస్తు వారికి ఉన్న అధికారం అది. యేసుక్రీస్తు వారికి ఉన్న అధికారము 3 లోకాలపై, చెప్పుకున్న 3 లోకాలపై కూడా అధికారం ఉంది. పరలోకంలో పవిత్ర దూతలు, దేవదూతలు, పరిశుద్ధతతో కూడిన మనుషుల యొక్క ఆత్మలు కూడా అక్కడ సంపూర్ణమైన అధికారం యేసుక్రీస్తు వారికి ఉంది అని చెప్పడానికి. నెక్స్ట్ భూమి మీద జీవించి ఉన్న అన్ని మానవులు అందరూ కూడా, విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరూకి కూడా సంపూర్ణ అధికారం యేసుక్రీస్తు వారికి ఉంది. అలాగే భూమి కింద మృతుల ఆత్మలు అంగీకరించాలి, దయ్యాలు, పతనమైన దేవదూతలు అందరూ కూడా దేవుడిని ఒప్పుకుంటారు, సంపూర్ణ అధికారం వాటి మీద కూడా ఉంది. అలా 3 రంగాలపై యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణ అధికారాన్ని గుర్తు చేయడానికి పౌలు గారు మాట్లాడారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఆకాశంలోనే గాని, భూమి మీదే గాని, భూమి కిందే గాని ఆ గ్రంథము తెరవడానికి, చూడడానికి శక్తి గలవాడు ఎవడూ లేకపోయెను. ఆ అధికారం కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. యోనా 3 రోజులు 3 రాత్రులు పగలు చేప కడుపులో ఎలా అయితే ఉన్నాడో, మనుష్య కుమారుడు 3 రోజులు రాత్రి పగళ్ళు కూడా భూమి లోపల ఉంటాడు. అంటే మృతుల లోకం కూడా వెళ్ళాడు, అక్కడ కూడా ఆయన సంపూర్ణ అధికారం ఉంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 20వ వాక్యాలు చూస్తే,
అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఎఫెసీ పత్రిక 4:8-10 వాక్యాలు చూస్తే ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించారు అని మాట్లాడతారు. సో ఇలా ప్రతి చోట, ప్రతి సందర్భంలోనూ, ప్రతి లోకంలోనూ ఇలా బైబిల్ వాక్యంలో మాట్లాడిన 3 పరలోకము గాని, భూలోకము గాని, భూమి కింద ఉన్న పాతాళ లోకము గాని ప్రతి చోట యేసుక్రీస్తు వారికి సంపూర్ణ అధికారం అనుగ్రహించబడింది. ప్రతి చోట యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని గుర్తు చేస్తుంది. పరలోకమందున్న వారే గాని, భూమి మీద ఉన్నవారే గాని, భూమి కింద ఉన్నవారే గాని ప్రతి వాని మోకాలు వంగునట్లు అని మాట్లాడతారు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ మోకాలు 2 రకాల మోకాళ్ళు ఉంటాయి. ఒకటి ప్రేమతో, విధేయతతో విశ్వాసులు స్వేచ్ఛగా లొంగిపోయేటువంటి స్థితి, అలా మోకాళ్ళు వేసేటువంటి పరిస్థితి. రెండవది భయంతోనూ బలవంతంతోనూ అవిశ్వాసులు అలాగే దయ్యపు ఆత్మలు అనివార్య కారణంగా లొంగిపోయి బలవంతంగా ఏమీ దిక్కు తోచక వారు మోకరించే పరిస్థితి. ప్రేమ విధేయతతోనూ అలాగే భయంతోనూ కూడా 2 రకాల మోకాళ్ళు కూడా కనబడతాయి. యోహాను పత్రిక 5:28-29 వాక్యాలు చూడండి. సమాధులలో ఉన్నవారందరూ కూడా ఆయన స్వరం వింటారు, బయలుదేరతారు. మంచి పనులు చేసేవారు జీవపు పునరుద్ధానానికి, చెడ్డవాళ్లంతా కూడా తీర్పు పునరుద్ధానానికి వేరు చేయబడతారు. ఫిలిప్పీ పత్రిక 2:10 వాక్యం చూడండి. అలా ప్రతి మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభువు అని తెలుసుకున్నట్లు జరగబోయేటువంటి సంగతి గురించి మాట్లాడారు. ఆ సంగతిలోనే ఈ 3 లోకాలలో ఉన్న, అంటే పరలోకంలో, భూలోకంలో, భూమి కింద ఉన్న వారిలో దానికి సంబంధించిన అంశాలతో కూడిన విషయాలను అక్కడ గుర్తు చేయడం జరిగింది. సో ఈ వాక్యం 2 రకాలుగా, ఒకటి దేవుని యొక్క సంపూర్ణ అధికారం గురించి తెలియచేయడానికి, రెండవది దేవుని యొక్క శక్తి గురించి తెలియచేయడానికి, మూడవది దేవుని దగ్గర మోకాళ్ళు ఉండేటువంటి స్థితిని గురించి, ప్రతి మోకాలు వంగేటువంటి పరిస్థితి గురించి వివరించిన సందర్భాలు. ఈ 3 విషయాలే ఈ 3 లోకాలను కోట్ చేసి భూలోకంలో, పరలోకంలో, భూమి కింద ఉన్న వారిలో వారిని కోట్ చేసి మాట్లాడిన సందర్భం. ఈ వాక్యంతో కూడిన అంశమంతా చాలా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. అంతేకాదు మీకు ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు సహాయం చేయాలి, మీ కానుకలు పంపించాలి అంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ కానుకలు పంపించి మా పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండాలి అని గుర్తు చేస్తున్నాను. సో వీడియోని చక్కగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.